ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 గంటలవుతున్నా ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్ జూపల్లి. 8 మంది ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. పంజాబ్కు చెందిన జర్వి సింగ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన సన్నీ సింగ్, ఉత్తరప్రదేశ్కు చెందిన మనోజ్ దోబే, శ్రీనివాసులు, జార్ఖండ్కు చెందిన సందీప్, సంతోష్ జట్కా ఇరాన్ చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం సొరంగ మార్గంలో పనులు నడిచేటువంటి స్టార్టింగ్ పాయింట్ వద్ద ఉన్నాము. ఈ పనులన్నీ కూడా జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కు సంబంధించి ఒక కంపెనీ పనులు నిర్వహిస్తుంది. అయితే ప్రతిరోజు కూడా మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్ మార్గంలో రైలు బండి మాదిరిగా ఉన్నటువంటి వాహనంలో లోపలికి వెళ్లి కార్మికులు విధులు నిర్వహిస్తారు. ఈ కార్మికులతో పాటు కొంతమంది ఇంజనీర్లు, అప్పుడప్పుడు కొంతమంది ఉన్నతాధికారులు కూడా వెళ్లి అక్కడ పనులు పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం యథావిధిగా పనికి వెళ్లినటువంటి క్రమంలో పైన ఉన్నటువంటి మట్టి కుప్పలు విరిగి పడి దాదాపు 3 మీటర్ల పొడుగున ఉన్నటువంటి సిమెంట్ బ్రిక్స్ కూడా కూలిపోవడం జరిగింది. ఈ క్రమంలో లోపల ఉన్నటువంటి దాదాపు 40 మంది పనికి వెళ్లగా 32 మంది వెనక్కి తిరిగి వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ గల్లంతైందనే స్పష్టంగా పేర్కొనవచ్చు. అధికారికంగా మాత్రము వారికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా ఒకవేళ లోపట కార్మికులు బ్రతికే ఉంటే వారు స్వతహాగా నడుచుకుంటూ వచ్చినా కూడా ఇప్పటి వరకు బయటికి వచ్చేవారు అని చెప్పేసి తోటి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే లోపట టన్నెల్లో కంప్లీట్ గా 13 కిలోమీటర్లకు సంబంధించినటువంటి పని పూర్తయింది. 14వ కిలోమీటర్ కు సంబంధించినటువంటి పని జరగాల్సి ఉండగా వారం రోజుల క్రితమే ఈ పనికి సంబంధించినటువంటి సన్నాహక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే వర్షాకాలము పనులు నిలిచిపోయాయి. మళ్లీ పనులు పునఃప్రారంభించాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మట్టి, రాళ్లు, తర్వాత ఇతర వ్యర్థాలను తొలగించేందుకు ఈ కార్మికులు లోపలికి వెళ్తున్నారు. ఈ లోపలికి వెళ్లే క్రమంలోనే ఈ రోజు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాదం ముందుగా వెళ్లినటువంటి కార్మికులంతా కూడా అందులో చిక్కుకోగా వెనక వరుసలో వెళ్లినటువంటి కార్మికులంతా కూడా రిటర్న్ వచ్చారు. అయితే ఇగో ఈ రకమైనటువంటి వాహనంలో వీరంతా రోజు విధులకు వెళ్తారు. మనకు పైన కనిపిస్తుంది ఈ బెల్ట్ లో లోపల ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ బెల్ట్ పై నుంచి కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి మనకి లోపల నుంచి ఉన్నటువంటి పని ప్రాసెస్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వెళ్లినటువంటి ఈ కార్మికులంతా కూడా 32 మందికి పైగా వాళ్ళంతా వెనక్కి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. 8 మంది మాత్రం లోపల చిక్కుకున్నారు. సో మరి వారు చిక్కుకుంటే వారు ఇప్పటికే ఒకరు బతికి ఉంటే ప్రాణాలతో ఉంటే నడుచుకుంటూ వచ్చినా వచ్చేవాళ్ళు. కానీ అట్లాంటి పరిస్థితి లేదని కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారంతా క్షేమంగా రావాలని వారు కోరుకుంటున్నారు. కానీ లోపల బురద ఉంది, మట్టి ఉంది, బురదలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. దాదాపు 4 అడుగుల మేర నీరు కూడా నిలిచి ఉంది. అందులో పైనుంచి పడ్డటువంటి మట్టి వల్ల ఏమన్నా అందులో చిక్కుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. లోపలికి రెస్క్యూ టీం పంపాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సగం దూరం వాళ్ళకి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. లోపల ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించాలంటే రెస్క్యూ టీం రావాలి. సో ఇప్పటికే సింగరేణికి సంబంధించి రెస్క్యూ టీం ని రప్పించే పనిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే లోపల కంప్లీట్ గా 13 కిలోమీటర్ల మేర శ్రీశైలం ప్రాజెక్టు నుంచి లోపలికి పని జరిగింది. ఈ 13 కిలోమీటర్ల మేర కూడా లోపల మట్టి నాని ఉంది, నీటి చెమ్మ వస్తుంది, మట్టి పొరలు కూలుతున్నాయి. మరోపక్క డ్రిల్ చేసినటువంటి సిమెంట్ బ్రిక్స్ అన్ని కూడా కూలుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ప్రాథమికంగా అధికారులు నిర్ధారిస్తున్నారు. ఒకవేళ నల్గొండ నుంచి వచ్చేటువంటి పనులు మాత్రం 20 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. అక్కడ శిలలతోటి ఉన్నటువంటి లోపల మట్టి పొరలు ఉన్నాయి కాబట్టి అవతల పక్క ప్రమాదం ఏం జరగట్లేదు, సజావుగా పని సాగుతుంది. అటువైపు నుంచి ఈ మొత్తం 40 కిలోమీటర్లకు పైగా ఈ పని జరగాల్సి ఉండగా ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లకు పైగా పని జరిగింది. 14వ మైలు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ టీం వస్తే
ప్రస్తుతం లోపల ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు బతికి రావాలి, ప్రాణాలతో బయటికి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. तो मैं PS4 पर रहता हूँ, तो मैं एक और अपना दोस्त का इंतज़ार कर रहा जो PS5 पर रहता था, तो और सब भाग गया था फर्स्ट में, तो उस समय मैं नहीं भागा। जब मैं इंतज़ार किया एक का, तो वो आया तो मैं समझा कि यह घटना बहुत बेकार होने वाला है, इससे पहले निकल चलते हैं। वो आया तो उसके बाद मैं सुलही आया और बाकी लोगों से साहब लोग गया अंदर में, तो उसके बाद हम लोग को निकाला बाहर लोगों से, फिर हम लोग 2 नंबर पे आया था PS2 पे, उसके बाद हम लोग बाहर आए। सेंटर में था, सेंटर से उधर के आदमी इधर आने नहीं सका, मैं इधर पीछे भाग गया। इतने बाकी 8 आदमी नहीं मिला है। अंदर कितना आदमी है? 8 आदमी नहीं मिला बाकी और सब बाकी सब निकल गया। हाँ। हाँ। तो मैं PS4